Hi students, 10th class SA1 examination self-assessment around as a English paper చూడండి. పేపర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అసలు 10th క్లాస్ పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ ఫస్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది ఇమేజినేషన్ కన్వర్జేషన్ అని చెప్పేసి మనకి రిపోర్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ డైలాగ్కి సంబంధించిన పాయింట్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన పాయింట్ ఆఫ్ వ్యూ. అది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బి అనే ఆప్షన్ వచ్చేసరికి ట్రావెలింగ్ ద పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ ఏరోప్లేన్ మీద ఇంగ్లాండ్ టు ది బ్లాసింగ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి క్లియర్గా ఆల్ ఇన్స్టెంట్ ప్రకారంగా హెల్పింగ్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. పేపర్ వచ్చేసరికి ఫుల్గా చూడండి. పేపర్ వచ్చేసరికి ఏమేమి పాయింట్స్ ఇచ్చాడో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. మనకి యూజ్ చేసే పర్పస్లో అది 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టాపిక్ ప్రకారంగా. నెక్స్ట్ జూ టాపిక్ వచ్చేసరికి క్వశ్చన్ ప్రకారం అదే క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చూడండి. డిఫరెంట్ యానిమల్స్ అని చెప్పేసి అదే దాని ప్రకారం ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు అని చెప్పేసి మేనేజ్మెంట్ అనేది లెటర్ ఇవ్వడం జూకి వచ్చేసరికి మనకి యూజ్ చేసే మానిటర్ అనేది ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి కోచింగ్ ప్రకారంగా యానిమల్స్ కోచింగ్ అనే విధంగా ఇస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దాని వచ్చేసరికి విజిట్ ప్రకారం జూకి విజిట్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అది స్క్రిప్ట్ రాయమంటున్నాడు. మన స్క్రిప్ట్ వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి పాయింట్ వైజ్ కింద ఇవ్వడం జరిగింది. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పాయింట్స్ అనే స్పోర్ట్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అదే టూరిజం అడ్వాంటేజ్ ఆఫ్ టూరిస్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. మనకి హెరిటేజ్ గురించి హిస్టరీ ఆఫ్ ది పాయింట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. మేనేజ్మెంట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి 37th క్వశ్చన్ వచ్చేసరికి యాజ్ ఎ పాసింగ్ ప్రకారంగా యాజ్ ఎ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏ అనే ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి క్లియర్గా యాజ్ ఎ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ ఎ పాయింట్ ప్రకారం మనకి అండర్లైన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ అండర్లైన్ ప్రకారం మనం యూజ్ చేసిన ప్రకారం ఆన్సర్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రేమ్ ప్రకారం ఏమంటున్నాడంటే WH క్వశ్చన్స్ రాయనిది, WH క్వశ్చన్స్ అనేది రాయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది దీని ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బార్ డయాగ్రామ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం ఫాలో చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ఇంకైనా పాయింట్స్ ఆఫ్ పేపర్స్ అయినా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.